నమస్కారం బిడ్డలారా, నేను మేకల లక్ష్మీదేవమ్మ. రండి, మన తెలుగు గ్రామీణ కథలు, శాస్త్రాలు, జానపద పాటలు కలిసి తెలుసుకుందాం. అని మద్దిలేటి స్వామి మద్దిలేటి కొండల ఎల్లారెడ్డి తిమ్మారెడ్డి ఎల్లారెడ్డి అక్కను కమ్మదేశం ఇచ్చారంట. అడ్డనామాలు, ఇట్లా అడ్డనామాలు. అక్కను అక్కనిస్తే రాకాళ్ళు లేవంట, పోకాళ్ళు లేవంట. అక్కడ కమ్మదేశం యాస ఇట్లా నామాలు పెట్టుకునేది. వస్తే ఏమనంట, అక్కకు నలుగురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు చేసిందంట. ఇక్కడ ఎల్లారెడ్డి ముగ్గురు కొడుకులు, అన్నకు ఆ తమ్మునికి ముగ్గురు కొడుకులు. మద్దిలేటి స్వామి పూజ చేయంగా 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 చిన్నమ్మ పుట్టింది. అమ్మ నీవు బడికోను రాను, నీకు మద్దిలేటి స్వామి పూజ చేస్తే చిన్నమ్మ నీవు పుట్టినవు, స్నానం చేసి బట్టలు తోడుకొని మా గుళ్ళ పోయి కాయ చక్కెర కొట్టి దేవునికి మొక్కి బడికొమ్మ అని అంటారు. ఎవరు? ఎల్లారెడ్డి. అంటే తండ్రి మాట విని స్నానం చేసి బట్టలు కట్టుకొని అన్నం తిని సంకల బుక్కులు పెట్టుకొని మద్దిలేటుకోవడం గుళ్ళ పోయి మొక్కుతున్నది. మొక్కి బడిపోతున్నది. మొక్కంగా ఒక 10 ఏళ్ళ పిల్ల అయింది. అయినాక మా చెల్లెలు ఈడికి ఆడికి నడవలేదు, ఇంటికి బడికి నడవలేదు, నా గుడికి నడవలేదు అని మద్దిలేటి స్వామి చిలకల బండి తెప్పిస్తాడు. చిలకల బండి మద్దిలేటి స్వామి దేవుడే. ఆ చిలకల బండి మీద యాడికి ఇంటికి బడికి గుడికి అట్లా ఉన్నది. ఏడాదికి ఒకసారి మద్దిలేటి కొండల తిరునాల నెల. అయితే ఏం చేసిండు, తిమ్మారెడ్డి ముగ్గురు కొడుకుల పెళ్లి చేసిండు అక్కడ కమ్మదేశం. ఆయన అది తిమ్మారెడ్డి తిరునాళ్ళకు వచ్చిండు. మేనత్త మొగుడు తిరునాళ్ళకు వస్తే ఈమె చిలుకల బండి వేసుకొని గుండానికి గుళ్ళెపోతున్నది. ఎవరల్లు అని ఇట్లా చెయ్యొత్తి ఇట్లా మొక్కుతున్నారు. ఆ చిలుకల బండికి ఆమెకు మద్దిలేటి స్వామికి దేవుడికి మొక్కుతున్నారు. ఈమె నరమంచిగా కానీ ఆమె దేవత అవుతుంది. అట్లా మొక్కుతున్నారు. తిరునాళ్ళు అయింది ఒక నెల మద్దిలేటి కొండలు. అయితే ఆయన కూడా మొక్కిండు. అయ్యో ఎవరెవరు మీ బామ్మారిది బిడ్డ అని చెప్పిండు ఈయనకు ఎల్లారెడ్డికి. అయితే నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు చేసిన, నేను పోయి నా పెళ్ళాన్ని పంపిస్తాను పోతాడు కమ్మదేశం. పోయి మీ మీ అన్నల ఇంట్లో ముగ్గురు కొడుకులు, మీ అన్నకు కొడుకు బిడ్డ పుట్టింది, వాళ్ళ చిలకల బండి నెప్పితే అందరూ మొక్కుతారు. చిలకల బండి ఆయనను దేవతలాక ఆ పిల్లని తెచ్చి మన కొడుకుకు చేద్దామని అంటారు. ట్యాపు అంటారు. ఇయ్యరా అని అంటారు. ఇయ్యకుండా కూడా కడప కడ్డం బట్టి తీసుకురా అంటారు. పెళ్ళాన్ని తోలిస్తాడు. తోలిస్తే ఏం చేస్తుంది, మేము బడిపోతుంది 10 ఏళ్ళ పిల్ల. బడిపోతే చిలకల బండి రాకాళ్ళు పోకాళ్ళు దేవునికి ఉన్నది. ఉన్నాక మేనత్త వచ్చా, చెల్లెమ్మ మా అక్కొచ్చా అని కాళ్ళకు నీళ్ళు ఇస్తాడు. ఎవరు? ఎల్లారెడ్డి. అన్న నేను అడిగింది ఇస్తావా, అంటే ఇస్తా కానీ కడుక్కోమ్మా అంటారు. తల్లికి ఇష్టం లేదు. కాలు ముఖం కడిగి కూర్చున్నావు, నేను అడిగింది ఇస్తేనే నేను కూర్చుంటా అంటావు. అంటే నేను ఇస్తా కానీ కూర్చో అంటే తినమ్మా బచ్చే భోజనం అని భోజనం పెడతారు. తిన్నాక ఏమంటారు ఆమె అక్క, అన్న నా చిన్న కొడుకు నీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఇయ్యనమ్మా అంటారు. ఇయ్యను నీ ఇప్పుడు వచ్చినావా, 4 కొడుకుల కన్నాక వచ్చినావు పోతున్నావు, చూడలేక వచ్చినావా అని తీరుతాడు. తిట్టినా కూడా కడప తినకుండా అడ్డం పడతాడు. తల్లికి ఇష్టం లేదు అన్నాక అడ్డం పడ్డాక ఇయ్యనా నిద్దామని గుళ్ళె పోతారు. ఏది ఆకులు ఎడాలు కొండ పోయి మద్దిలేటి స్వామి గుళ్ళె పోతారు చిలకల పని. అయితే మద్దిలేటి స్వామి పంచాంగం చూడడానికి వస్తాడు. అప్పుడు దేవుడే ఆకులు ఒక్కలు అన్నీ చేస్తాడు. అమ్మ నీకు మంచిగా వచ్చలేదు కదా, అమ్మ నీవు మేనత్తకి ఇచ్చే బదులు మేడిపోయలేదు, నీకు మంచిగా వచ్చలేదు పోమ్మా. నా మొగుడు ఖాయం చేసుకురామన్నారు, పెళ్లి ఖాయం చేసుకురామన్నారు. అంటే నీ ఇష్టం చూడమ్మా, ఇంటికాడ ఈడ తలవాలేదు, మీ అన్నళ్ళ ఇంటికాడ మీ ఊరి కాడ తలవాలి, దేవుని గుట్లు వేయాలి తలవాలి అని చెప్పి అన్ని రాసి కాగితం ఇచ్చినాక ఇంకా పోతుంది కమ్మదేశం. వాళ్ళకు 4 బడగొడ్లు యాస ఇట్లా అడ్డనామాలు యాస ఉంటుంది. ఇంకా పోయి పెళ్లి కోటలు పేటలు ఊపించి, వీళ్ళు కోటలు పేటలు ఊపించి అన్నీ ఈడ పెళ్లి పిల్లని చేసుకొని ఆడ పెళ్లి కొడుకుని చేసుకొని వస్తారు దేవులానికి. వచ్చి దేవులంలో ఇస్తగా ఆయన్నే బాపన కూర్చుంటాడు. దేవుడే కూర్చుంటాడు, బాపన అనుకుంటాడు. ఆ ఇద్దరు కడుతున్నాగానే చిలకల బండి గుండంలోకి పోతుంది. వాళ్ళకు చిన్నమ్మకు పుస్తకాడుతున్నాగానే చిలకల బండి గుండంలోకి
గుండంలో పోయినాక ఇంక ఏం అనలేరు. అన్నాక వాళ్ళు కారు తెస్తారు. అమ్మ నీవు రావద్దు, మా అమ్మ రావద్దు, మా అన్నోళ్ళు రావద్దు, మా వదినోళ్ళు ముగ్గురు వదినోళ్ళు రావద్దు అని అంటది చిన్నమ్మ. అలా కార్లు ఎక్కించుకపోతారు. ఎక్కించుకపోయి అత్త దిగి ఇట్లా ఆరతిచ్చి ఇంట్లోకి తోలుస్తుంది. ఆడ పీటలైన కూర్చోటి ముగ్గురు కోడన్లు. ఆ ఇంట్లోనే చేదురు ఆ ఇంట్లోనే అన్నీ 4 బరెగొడ్లు మస్తు సంసారం. అన్నాక ఇంకా ఏం చేసా యారాండ్లు వంతు పెట్టింది చేదమని బావిలా బిందెలు కట్టుకొని చేదాలి. ముగ్గురు యారాళ్ళు చేత్తని మేము ఎన్నడూ చేసి లేవు, చేదు లేవు. చేతులు చూసుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాయి. తల్లి ఏమా అక్కడ ఇష్టమి మేనత్త కొట్టి ఇష్టమి, నీవు ఒక పొత్తి నేను ఒకటి ఇక్కడ తల్లి అలవరిస్తుంటుంది. అని ఇంకా వంతు పెట్టబట్టది. అత్త మేనత్త బరగొడ్ల ఇంట్లో 4 తడకలు తెచ్చి వేసా. మొగుడు ఏం పలకని అట్లా 4 తడకలు వేసి కంట్రోల్ చీర కంట్రోల్ రైత్య పై పక్కు కింద పక్కు ఈమె చిన్నమ్మకు వేసా. 4 తడకలు వేస్తే ఆ తడకల్లోనే తానం చేయాలి, పెండ తీయాలి, అంట్లు కడగాలి, బరగొడ్ల పెండ తీయాలి, గడ్డి తేవాలి, ఆ తడకల నూనె పోసి దీపం ముట్టియాలి. గోయింద అయ్యో చిన్నక్క మన గోయింద కాదే 3 నామాలు అడ్డనామాలు పెట్టుకొని గోయిందని అని వాళ్ళ సిమార్లో పెడతారమ్మా. పెట్టి ఇంకా పెడతారు. పెట్టినాక చిన్నక అది కిష్టరేగలకి పసరుగడ్డి మోపు దేవా బరగొడ్లకు అని తోలిస్తారు. పై పక్కు కింది పక్కు తినలేక కుర్తిలో వారేస్తారు. బరగొడ్ల కుర్తిలో పారేసి కడవ అది తీసుకొని 7 కట్లు తీసుకొని కూడా తీసుకొని పోతారు. పోతా అడవి పోతుంటే నడవంతరంగా మధ్యలో స్వామి వస్తాడు. శిలమ్మా నీ కష్టాలు వచ్చి వద్దంటే మీ నాయన మీ అమ్మమ్మ అని ఇచ్చా ఎట్లా అంటే అకాలమైన వాడి ఏడుస్తుంది మధ్యలో స్వామి దేవుడే. ఏడ్చి అట్టే తోసొచ్చి పడుతుంది. అన్నం తిని మార్చెక్కలు వేస్తున్నారు. తోసొచ్చి పడితే ఆయన మధ్యలో స్వామి ఇట్లా అంటాడు. 7 కట్ల మోపు పసరుగడ్డి మోపు అవుతుంది. ఆడ ఇంటికాడ ఏమంటాడు, అది చిన్న అడవిలో చచ్చిపోయానో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. యారాళ్ళు పట్టు చీరలు కట్టుకొని ఇంట్లో ఉంటాడు. అట్లా అన్నాక ఏమంటాడు, పసరుగడ్డి మోపు ఎత్తుకొని వచ్చా. ఏడేత్తమా అనే పసరుగడ్డి మోపు తెచ్చా కదనే చిన్నక్కో బరగొడ్లకేయ అని అంటాడు. అని వేసినాక ఇంకా ఆడ పై పక్క కింది పక్క ఉంది తిను అంటూ అన్నాక పోయి అదికిస్తారాగల ముగ్గురు బావోళ్ళు గడం కొడతాడు. మొగుడు వాళ్ళు కరియాడు గడాలు కొడుతుంటే చిన్నక్క ఊరుసార్లు ఆనకావుల బూడి తెచ్చి అంట్లు కడిగి అమ్మలి కొండవు అంటే ఇంత కాకు అమ్మలి కాస్తాయి. యారండు ముగ్గురు కాసి ఊరుసాలినాక ముంత కాగుల ముంత వేసి బట్ట లేకుండా ఎత్తుతారు. ఉత్తనెత్తిన పోతుంటే ముసలమ్మ చీర ఇచ్చి చుట్ట చేసి పెడతాడు. చుట్ట చేసి పెట్టి ఇంకా ఆడ దించి అమ్మలు తాత వాళ్ళు దించుతాడు. తాగినాక మళ్ళీ వస్తుంది చిన్నమ్మ. వచ్చి ఇంకా ఇంటికాడ ఉంటుంది. మొగుడాని నా పిల్లవాని ఆయనకులో మా మరదలు మా అత్త బిడ్డ అని వీళ్ళకి ఆదివారం లేదు. అన్నాక ఏం చేసేవాడు అను మళ్ళా దుమ్ముగుంటికెళ్ళి కొట్టడానికి 4 పోయేది. మా 5 మంది పోయినాక ఏం చేసిండు ఈయన, చిన్నక్కో అమ్మలు చేసేవాడే అని అంటారు. మామ నానత్తమ్మడు అని ఎత్తుకొని వస్తుంటే ఇట్లా చుట్ట చేసి మంది పెడతారు బాటపొట్టి. నడవంతరంగా మా దిలేడు స్వామి వచ్చాడు. చిలమ్మ ఆకలి అయింది అమ్మలు పోయి అంటారు. అంటే లాబట్టి కింద పెట్టి గురిగితోనే వస్తాడు. మామ చూస్తాడు. మామ అదికి ఇష్టరేగల పోయాంగా మందికి ఇంకా మళ్ళీ ఏడ్చి ఇట్లా ఆరబడతాడు. మధ్యలో తాతాడు ఒక గురిగి ఇంకా ఏడ్చి ఎత్తుతాడు. నేను చెప్పిన మాట ఇంటి కానీ మేనత్తకి బదులు మేడిపోయలేం కానీ ఎత్తి వస్తుంటుంది. అదికి ఇష్టరేగల అసే చిన్నక్కో ఎంగిలమ్మలు మేము దాకమే మంది కోసేస్తివి అంటారు. అంటే అదే మరి ఎవరు దాకపోతే లావట్టుకొస్తారు ఇంటికి, ఊరికి అది ఇంటికి వస్తుంది కుండ. దింతే ఏమంటుంది మేనత్త పై పక్కన పోలేదు ఎవరి కోసే అమ్మలి మధ్యలో స్వామి కడుపులో దొరికేండు కొంచెం పై పక్కన పోలేదు ఎందుకు దినా దొన్నలు వాడగొ గోయిందా ఏందా చేతబడి చేసిపోయామని కొడతాడు. వెనకని మధ్యలో స్వామి పట్టుకుంటాడు. కూటనికి వచ్చి కూడని అని తడకల్లో నూనె పోసి తానం చేసి గుడ్డవటలు ఎందుకు గుడ్డవట ముందలి తానం చేసి మొక్కుతుంటుంది. మధ్యలో చేస్తామని చేత పట్టుకొని తడకల్లోకి వచ్చాయి. శిలమ్మ ఆయన లొట్టలు ఇంత చెల్ల
మా అన్నకి అని దాపెడుతుంది లొట్టల. చెల్లమ్మ నాకు బచ్చ భోజనం పెట్టు చెల్లమ్మ అంటే, ఏడ ఉంది అన్న ఈ మామిడిచెక్కలు తింటుండా అంటే, వద్దంటే చెప్తే చెల్లమ్మ అని ఆ మామిడిచెక్కలు బచ్చ భోజనం చేస్తాడు. చేసి కూర్చో అన్న అని బూ పెడతాడు అన్నకు. ఆ మామిడిచెక్కలు బచ్చ భోజనం పెట్టి గోయిందని అచ్చే చిన్నక్కో మంత్రం చేస్తున్నానే అని ఆరోగ్య చిలకలు తీసుకొని ఉరుకొచ్చే తాలకు ఆయన మాయమైపోయి ఆ లొట్టల తింటున్నాగానే లొట్టల వేసాం మెడల వేసినాక ఇంకా ఆయన మాయమైపోయినాక ఒకనాడు ఏం చేసిండు, 4 కొడుకులు అత్త మామ మర్ది బండి కట్టుకొని పోయింది. అదికి ఇస్తారు చూద్దాం అని అత్త మామ పోతేనే ఎద్దుల కాళ్ళు ఇరిగినాయి, ఇడ్సు ఇరిగి మామకు కాళ్ళు ఇరిగిన అత్తకు కాళ్ళు ఇరిగి అడిగిన పడ్డది. అయితే మధ్యలేడు సాయం గొల్లోని లేకొచ్చి ఏమన్నాడు, నడవంత తడకల్లో ఉండే చిన్నమ్మనే తోలుకొస్తేనే ఈ రథం జరుగుతుంది, లేకుంటే లేదు అంటారు. అంటే ఇంకా పోరా అని ఇంటికి ఉరికిస్తారు. ఎవరిని కొడుకును అక్కడ ఉంటారు కసి అసికిస్తారు. ఇంటికి ఉరికొచ్చి వదినా అది అమ్మ మరదలా ఎద్దుల కాళ్ళు ఇరిగినాయి, బండి ఇరిగింది, మీ అత్తకు కాళ్ళు ఇరిగినాయి, మీ మామ కాళ్ళు ఇరిగినాయి రానంటారు. అంటే నేను రాను బావా, మా అమ్మల ఊరికి పోయి చిలుకల బండి తెస్తేనే నేను వస్తా అంటాడు. మళ్ళీ ఊరికి వచ్చి తండ్రికి చెప్తే పోరా మధ్యలెట్టుకుండా పోయి చిలుకల బండి తోలుకరప్ప అని ఉరికి అడిగిన వాడేటారు. ఊరికి పోయి అడిగిన ఉంటారు వాళ్ళు. మధ్యలెట్టుకుంటకు వస్తాడు బావ. మా అత్త మా అమ్మాయి మా నాయనవి అందరికి ఎదురకాళ్ళు ఇరిగినాయి, తల్లి ఊకే వాళ్ళు ఉంటుంటారు అంటారు. చిలకల బండి కావాలంట అని నేను పుస్తకట్టినప్పుడే చిలకల బండి గుండంలో పోయింది, ఎట్లా వస్తుందని అక్క కొడుకు చెప్తాను అని ఈయనేం చేసి స్నానం చేసి ఎవరు ఎల్లారెడ్డి స్నానం చేసి బట్టలు కట్టుకొని కాయచక్కెర తీసుకొని ఉదిబత్తీలు తీసుకొని గుండం కాడికి వా, దేవునికి మొక్కి గుళ్ళకి పోయి దేవునికి మొక్కి గుండం కాడ పోయి కాయ కొట్టి దేవునికి ఇట్లా మొక్కే ఆయన ఎలా మధ్యలేడు సాయం అంటాడు, నీ కొడుకులు 3 ఉండరు, నీ కొడుకు తలపండు గుండం కాడ కొడితేనే నీ కొడుకు తలపండు గుండం కాడ కొడితేనే గుండంలో రక్తం పోతేనే చిలకల బండి వస్తుంది అంటే నా బిడ్డ కొట్టేది కదా అని కొడుకుని తోలుకొచ్చి పెద్ద కొడుకుని తోలుకొచ్చి గుండం కాడ వండబెట్టి తలపండు నరుకుతాడు. ఎవరు ఎల్లారెడ్డి నరికితే గుండంలో రక్తం పోయేతాలకే చిలకల బండి సైన నేసిచ్చే. మధ్యలేడు సాయం చెప్తాడు, నీ కొడుకు తలపండు ఆడ నరికితేనే బండి వస్తుంది అని అన్నాక ఊరికొచ్చి తలపండు కొట్టి చిలకల బండి వచ్చాయి. చిలకల బండి నా 3 కొడుకులు మళ్ళా అట్లా తలపండు నరికి చచ్చిపోయింది కదా, ఆయన చిలకల బండి తోలుకొని ఇంటికి వచ్చే తాళ్ళకి మధ్యలేడు స్వామి కొడుకుని బతికిచ్చా. ఇట్లా తొండాం మధ్యలేడు స్వామి బతికిచ్చినాక భజన తీసుకొని చిలకల బండి తీసుకొని తల్లి తండ్రి అన్నగారు 3 వదిన గారు భజన తీసుకొని పోతుండే. ఎవరికి ఆ ఊరికి కంపదేశం పోతుంటే ఏమో తడకల్లో ఉండే చిన్నమ్మ ఇట్లా పోసుకొని నడుము అడవిలో అడ్డం వచ్చింది. అడ్డం వస్తే ఇట్లా గుర్తు పట్టదు కదా, మోటు చీర బిచ్చగాల చీర కట్టి ఇట్లా వస్తే వాళ్ళు వస్తున్నారు, బిడ్డతానికి వస్తున్నారు. ఆ బిచ్చగాల పిల్ల ఇక్కడ వస్తుంది అని అక్కడ దొబ్బుతుంటారు. ఎవరు అడ్డం వస్తున్నారు మా చిలకల బండి కానీ ఇట్లా దొబ్బుతుంది అని ఎల్లగొట్టిండ్రు. దిగి ముందరికి నాకు సనిస్తలేదు, ఆమె వచ్చింది దొబ్బుతుంటే ఆ ఇంటికెళ్ళి ఇట్లా వేసారు. అయ్యో మా చెల్లెలే కదా నా బిడ్డనే కదా అని దింపుతారు. దింపి ఇంకా బిడ్డను ఈ తెరువు అయితే కానీ 4 అన్నగారు వేస్తారు, బిడ్డ తల్లి వేస్తారు, తండ్రి వేస్తారు. చిలకల బండి మీద ఎక్కించుకొచ్చి అత్తను మామను అందరినీ ఇంటికి తొలకపోతారు, మోస్తారు. ఎవరు 3 కొడుకులు ఇంటికి మోస్తారు. ఎద్దులను అన్నిటిని మోసుకపోయి ఆ మధ్యలేడు స్వామి వదిన గారు 3 కదా, చిన్నమ్మకు అన్నగారు 3 కదా, వీళ్ళోగా 3 మా అన్నగారు వదిన గారు 6 8 9 మంది అవుతారు కదా. మధ్యలేడు స్వామి పరిరక్షం అయ్యామంటాడు. ఎవరు మాట్లాడకుండా 101 పసుపు రుద్ది ఆమెకు చిన్నమ్మకు పసుపు రుద్ది 101 కడువ పోయాలి. ఈయన మధ్యలేడు స్వామి పక్కన కూర్చుంటాడు. 101 కడువ పోయాలి.
అని చెప్పే. ఈయన మధ్యలేడు స్వామి దేవుని లేకొచ్చి చెప్తే ఆయన మాటిని ఏటి నీళ్ళు 101 కడవ వచ్చేటాళ్ళకు మధ్యలేడు స్వామి అన్న ఈడ విగ్రహమా ఈమె దేవత చిన్నమ్మ. అప్పుడు అడుగుతున్నాడు మొగుడు నేనేమైదే మొగుడు అప్పుడు వాళ్ళు కరిస్తున్నాడు. నేనేమైనా అన్నయ్య పిచ్చ కట్టిండు మనకు పని మంచి కానీ మన సిద్ధయ్యలాక పని మంచి కానీ అన్నయ్య అంటే పని మంచి కాగాని మధ్యలేడు స్వామి చిన్నమ్మకు మధ్యలేడు స్వామికి పూజారి ఈయన మంచిగా అల్కనీకే. ఆ యారాన్లను తిప్పలు పెట్టిన వాళ్ళు ఉత్తగుద్దన మధ్యలేటి కొండలు యారాన్లను అత్తను ఉత్తగుద్దనలు పెట్టి ఇట్లా తన్నాలి మధ్యలో. ఇప్పుడు ఇళ్ళను వీడు మాటలు తన్నొస్తారు. తన్నొచ్చి ఇంకా వాళ్ళు తిరున జాతర అయిపోయే శాస్త్రం. ధన్యవాదాలు బిడ్డలారా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.